ఒక ఫోన్లో 3 వాట్సాప్లు, 3 టెలిగ్రామ్లు ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ఇప్పటివరకు ఫేస్బుక్లో మీరు టెక్లాజిక్ పేజ్ని లైక్ చేయకపోతే ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి లైక్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో టెక్లాజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి రెగ్యులర్గా మనం యూజ్ చేసే వాట్సాప్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఆ తర్వాత దిశ అని టైప్ చేసినట్టయితే మనకి ఇక్కడ దిశ అనే అప్లికేషన్ కనబడుతుంది. సో దాన్ని కూడా ఇన్స్టాల్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత హోమ్లోకి వచ్చి బ్రౌజర్ ఓపెన్ చేయాలి. బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్లో మనం ఇక్కడ జీబీ మోడ్స్ అని మనం టైప్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ పేజ్ ఒకటి వస్తుంది. సో అది ఉర్దూలో ఉంటుంది. సో దాన్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు జీబీ వాట్సాప్ అని కనబడుతుందిగా. సో దాన్ని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి డౌన్ స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి డౌన్లోడ్ బటన్ ఒకటి కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీకు ఇక్కడ ఇంకో డౌన్లోడ్ అనే బటన్ కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఆ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. సో చూసారుగా డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన యాప్ని ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి డౌన్లోడ్స్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మొత్తం 3 యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసాం. సో అదేంటంటే ఒకటి వాట్సాప్, ఇంకోటి దిశ, ఇంకోటి జీబీ వాట్సాప్. సో ఈ మూడింటిని మనం ఇన్స్టాల్ చేసామన్నమాట. సో నేను వాట్సాప్లో ఆల్రెడీ ఒక అకౌంట్ అనేది యూజ్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇంకోటి జీబీ వాట్సాప్, ఇందులో ఇంకో అకౌంట్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ జీబీ వాట్సాప్కి మనకి ఇక్కడ జీబీ సెట్టింగ్స్ అని కనపడుతున్నాయి కదా. సో ఈ ఆప్షన్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇందులోకి వెళ్తే మనం దీంట్లో ఎక్స్ట్రా ఆప్షన్స్, తర్వాత మనం ఈ యాప్కి లాక్ పెట్టుకోవచ్చు, అలాగే థీమ్స్ మార్చుకోవచ్చు. అలా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఈ జీబీ వాట్సాప్. మీరు కావాలనుకుంటే మామూలు వాట్సాప్, సింగిల్ వాట్సాప్ వాడినా సరే మామూలు వాట్సాప్ బదులు జీబీ వాట్సాప్ వాడి ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. తర్వాత మూడోది దిశ. సో ఈ దిశలో మనం వాట్సాప్ ప్లస్ ఫేస్బుక్ ఈ 2 అకౌంట్స్ని మనం వాడచ్చు. సో అది ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. స్కిప్ కొడదాం. సో ఇక్కడ రైట్ మార్క్ పెట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ రైట్ మార్క్ పెట్టి సో నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఓకే, అయిపోయింది. ఇక్కడ మనకి యాడ్ సర్వీస్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఆ యాడ్ సర్వీస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు కదా, యాడ్ సర్వీస్ ఆప్షన్లో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్లో మనం ఇక్కడ ప్లగ్గిన్స్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఫేస్బుక్ కావాలి అనుకుంటే ఫేస్బుక్ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాట్సాప్ కావాలనుకుంటే వాట్సాప్ ప్లగ్గిన్ కూడా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఈ రెండింటిని అకౌంట్ని మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు. సో నేను వాట్సాప్ ప్లగ్గిన్ని ఇన్స్టాల్ చేయబోతున్నాను. ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ సక్సెస్డ్ అని చెప్పి మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనబడతాయి, ఇన్స్టాల్ మోర్ ప్లగ్గిన్స్, రీస్టార్ట్ అనే ఆప్షన్. సో మనం ఈ రీస్టార్ట్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలన్నమాట. రీస్టార్ట్ నొక్కినట్టయితే ఒకసారి అప్లికేషన్ క్లోజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత చూసారుగా మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ యారో మార్క్ కనబడుతుంది కదా, ట్రయాంగిల్ మార్క్లో కనబడుతుంది చూసారా, దాన్ని మనం ఇప్పుడు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ స్కిప్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో దాన్ని స్కిప్ కొడదాం. ఇప్పుడు ఇక్కడ పేరు టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. ఎస్ క్లిక్ చేద్దాం. సో మీ దగ్గర కోడ్ ఉంటే ఐ హ్యావ్ ఏ కోడ్ అని క్లిక్ చేయాలి. లేదంటే మనం వయా ఎస్ఎంఎస్, వయా ఫోన్. సో వయా ఫోన్ క్లిక్ చేసినట్టయితే మనకి ఫోన్ కాల్ వస్తుంది. వయా ఎస్ఎంఎస్ అయితే మెసేజ్ వస్తుంది అనమాట. సో వయా ఎస్ఎంఎస్. సో చూసే మెసేజ్ వచ్చింది. సో ఆ మెసేజ్ని నేను ఇప్పుడు అక్కడ టైప్ చేయబోతున్నాను. సో చూసారుగా వాట్సాప్ అనేది యాక్టివేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం 3 వాట్సాప్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట.
ఇప్పుడు టెలిగ్రామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్తాను. మామూలుగా టెలిగ్రామ్ అనేది మనకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసేస్తాం. అది కాకుండా ఇంకో టెలిగ్రామ్ని మనం వాడాలనుకుంటే మనం బ్రౌజర్ ఓపెన్ చేయాలి. గూగుల్లో టెలిగ్రామ్ అని టైప్ చేసి టెలిగ్రామ్ అని వస్తుంది. సో ఫస్ట్ పేజ్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత డౌన్ స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఇక్కడ డెస్క్టాప్ అని కనబడుతుంది. డెస్క్టాప్ యాప్స్లో వెబ్ బ్రౌజర్ అని కనబడుతుంది. సో దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేయగానే మనకి మామూలుగా టెలిగ్రామ్ వాట్సాప్లో ఎలా అయితే ఓపెన్ అవుతాయో సో ఆ విధంగా అవుతుంది. ఇక్కడ మనం ఫోన్ నెంబర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే ఇది ఒక టెలిగ్రామ్ పేజ్ కింద ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనం రెండో టెలిగ్రామ్ వాడచ్చు. ఇంకా మనం టెలిగ్రామ్ వాడాలనుకుంటే ఒపేరా వేసుకొని ఒపేరాలో కూడా మళ్ళీ టెలిగ్రామ్ ఓపెన్ చేసి అందులో ఇంకో నెంబర్ వాడచ్చు. అలాగే మనం డిఫరెంట్ బ్రౌజర్స్ వేసుకొని వాటిలో డిఫరెంట్ నెంబర్స్తో మనం టెలిగ్రామ్ని యూజ్ చేయొచ్చు. ఇదే విధంగా ఐఓఎస్లో కూడా యూజ్ చేయొచ్చు. ఐఓఎస్లో వాట్సాప్ని యూజ్ చేయడానికి కుదరదు. అలాగే బ్రౌజర్లో ఆప్షన్స్లోకి వెళ్ళి మనం దాన్ని సెట్ యాజ్ డెస్క్టాప్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి దాని ఐకాన్ అనేది ఇలాగా డెస్క్టాప్ మీదకి వస్తుంది. సో అక్కడ నుంచి కూడా మనం టెలిగ్రామ్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.